హలో ఎవరోన్, ఇవాళ అయితే మనం బెంగళూరు నుంచి కోట్లింగేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. చూస్తాం ఇలా మంచు ఇలా ఉన్నాయి. మనమైతే ఇప్పుడు బంగారపేట నుంచి దిగాము ట్రైన్లో బెంగళూరు నుండి. అలాగే ఇప్పుడు బంగారపేట నుంచి కమ్మసంద్ర వైపు బస్సులో వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ చూస్తాం కదండి, బస్సు రూట్ అయితే చాలా బాగుంది. అసలు ఆ ట్రీస్ కానీ ఆ లొకేషన్ కానీ అసలు పొద్దునైతే తెల్లవారుజామున మంచు కూడా అసలు తగ్గలేదు అనమాట. ఇంకా మంచు కూడా చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ మ్యాక్సిమం బైక్ ఉంటే బైక్లో కానీ ఈ రూట్లో వస్తే మొత్తం అద్దూర్స్ అనమాట. ఇప్పుడైతే మనం వచ్చిన బస్సు ఇది. ఇక్కడ చూడండి కోట్లింగేశ్వర టెంపుల్. ఇలా వెళ్ళిపోవడం బై వాక్ వెళ్ళచ్చు. ఎక్కువ దూరం 300 మీటర్స్ ఉంటుంది, ఒక 10 minutes. ఎంట్రన్స్లో ఉంటుంది శ్రీ కోట్లింగేశ్వర అని. ఇంత కానరాదు, అంతవరకు అర్థమైంది. ప్రెసెంట్ టైం అయితే 8:30 అవుతుంది. అయినా కూడా మంచి అస్సలు తగ్గలేదు, ఎండ కూడా అలానే ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు గుడి లోపలికి వస్తాను చూడండి. ఈ విజువల్స్ అయితే అసలే ఫ్లాట్ అయిపోయినాయి. అయితే అంత బాగున్నాయి విజువల్స్ అయితే. కోట్ ఎంచగలరా మీరైతే, మన వల్ల కాదు. అసలు ఎంత బాగుంది, అసలు ఇంత దూరం వచ్చింది వర్త్ అని వల్ల కొద్ది చెప్పచ్చు. అంటే నార్మల్ శివాలయంకి వెళ్ళడం వేరండి, బట్ ఈ కోట్లింగం అనేది ఒక స్పెషల్ డెడికేటెడ్ ప్లేస్ అన్నమాట. ఎవరైనా శివుని లవర్స్ ఉంటే తొందరగా వచ్చిండదు బెంగళూరులో ఉంటే. దీని గుళ్ళోంచి బయటకు వస్తేనే మనకి ప్రసాదం కూడా అమ్ముతారు. ఇది చక్కెర లడ్డు, బెల్లం లడ్డు. అలాగే ఇంకోటి చెప్పారు 40, 60, 100. మనమైతే 60 తీసుకున్నాము బెల్లం లడ్డు. ఇది ఇంకోటి అభిషేక లడ్డు 100 రూపీస్ చెప్పారు. అసలు గ్యాప్ లేదు చెప్పాలంటే. ప్రతి లింగానికి కూడా ఇంచుమించు చెప్పాలంటే ఒక 10 centimeters ఉండొచ్చు ఒక్కో దానికి గ్యాప్. అంతలా ఫిల్ చేశారు. దీని కింద కూడా ఒక పెద్ద లింగం కింద కూడా కింద 4 పెట్టారు. ఇక్కడ చూడండి సరౌండ్ మొత్తం ఒక పెద్దది పెడితే దాని చుట్టూ పెట్టడం కానీ చాలా 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 బాగుంది. అయితే మొత్తం ఎవరు బెటర్ ఐడియా ఎవరికి వచ్చిందో కానీ అంత బాగుంది అసలు. ఇంకా చూడండి, మనము ఒక్కొక్క శివుని గుడికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క శివునికి ఒక్కొక్క పేరు ఉంటుంది. అలాగే ఈ శివుని గుడి పేరు మాత్రమే శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ అనమాట. ఇది ఒక చోట అరుణాచలం, ఇంకో చోట కేదార్నాథ్ అని చెప్పుకుంటా కదా. అదేవిధంగా ఇక్కడ మంజునాథ స్వామి టెంపుల్ అనమాట. చుట్టూ కూడా సరౌండింగ్ అంతా పహరీ గోడ మీద మొత్తం ఈ నంది పెట్టారు. చుట్టూ నందిలో పడుతుంది. ప్రతి ఒక్క చోట ఉంటుంది. మీకు చెప్పడం ఏంటంటే ఇప్పుడు చెప్తారు కదండి, చాలామంది చెప్తారు కదా బ్రహ్మదేవునికి గుడి లేదని చెప్పి. బట్ ఇక్కడ ఉంది. అంటే ఈ గుళ్ళో బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఇంకా మీరే జడ్జ్ చేయాలి. అది బ్రహ్మదేవుడి గుడి అని చెప్పచ్చు, లేదా గుళ్ళో బ్రహ్మదేవుడు ఉన్నాడని నేను చెప్తున్నా. అది ఎవరో బాగా పెట్టారు మొత్తం పూలంతా. అసలు మొత్తం బ్యాక్ సైడ్ ఉండి ఎన్ని ఉన్నాయి అసలు కదా. ఇది వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. మనం వెళ్ళొచ్చింది. అసలు ఇంత చేయడానికి క్రియేటివిటీ, అసలు ప్లాన్ ఎలా వచ్చింది ఎవరికి కానీ సూపర్. వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ ఒక్కో పక్క అయితే అయిపోయింది, ఇంకొక పక్క అండి అంతకు మించి ఉన్నాయి అసలు. ఇలా చూస్తుండిపోవచ్చు అండి, నిజం చెప్తాను. అలాగే ఇక్కడ గుళ్ళు చెప్తాను చాలా ఉన్నాయి లోపల గుళ్ళు. ఒక రాముడు కాదు, ఒక శివుడు కాదండి, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వర కాదండి, ఇంకా ఆంజనేయ, హనుమంత, అలాగే మన మంత్రాలయ రాఘవేంద్ర స్వామి కూడా ఉంది గుడి. సో ఎవరైనా మీ పేరెంట్స్ నిజంగా చెప్తున్నా, ఒక మంచి ట్రిప్ వేయాలా ఇలాంటి పుణ్యక్షేత్రం అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని నేను చెప్పగలుగుతాను. బెంగళూరు అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని వచ్చేయచ్చు. జస్ట్ 1.5 hour జర్నీ పడుతుంది అంతే చెప్పాలంటే. బై ట్రైన్ అయినా రావచ్చు. నేను కేఆర్పురం నుంచి ట్రైన్ వచ్చాను. అలాగే ఇక్కడ బంగారపేటలో దిగేయచ్చు. జస్ట్ 1 hour జర్నీ అంతే. అలాగే మీరు ఒకవేళ బస్సుకు రావాలంటే డైరెక్ట్ కేజీఎఫ్ వచ్చేసి సరిపోతుంది అన్నమాట. కేజీఎఫ్ కలర్ గోల్డ్ ఫీల్డ్స్ అనే బస్సు ఎక్కినా సరిపోతుంది. దగ్గరికి వచ్చేస్తారు. అక్కడ నుంచి ఒక 2 kilometers ఎక్స్ట్రా బస్సు ఉంటుంది అంతే. ఇట్లా అది ఇక్కడ మీరు ట్రైన్ ద్వారా వస్తే మాత్రం ఇక్కడ దిగారంటే బంగారపేటలో కమ్మసంద్ర ఏరియా పేరు. కమ్మసంద్ర దిగేసి అంటే సరిపోతుంది. చూస్తాను అసలు. నమామి శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం. చూడండి ఎంత పెద్ద శివలింగము. ఐ థింక్ చెప్తానండి వరల్డ్లోనే బెస్ట్ ప్లేస్ అండి చెప్తున్నా.
ఈ యొక్క గుడి మాత్రం నాకు తెలిసినంతవరకు చాలా పీస్ఫుల్గా ఉంది. మంచి లొకేషన్, బయట ట్రాఫిక్ జనసంచారం కూడా ఎక్కువ లేదు అసలు. జస్ట్ ఇక్కడికి వచ్చే భక్తులు తప్ప జనం బయట వాళ్ళ నాయిస్ ఏం లేదు. ఇంకైతే మొత్తం గమనిస్తారు చూడండి. ఒక మంచి వన్ డే ట్రిప్ అయితే ఇది సరిపోతుంది మీకు చెప్తున్నాను. పెద్దవాళ్ళు ఎవరున్నా కానీ ముసలి వాళ్ళు ఒక మంచి తీర్థయాత్ర చేయాలనుకుంటే దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత పెద్ద శివుడు ఉన్నప్పుడు అంతే కాంపిటీషన్గా నంది కూడా ఉండాలి కదండి. ఎంత పెద్ద నంది అసలు. చాలా పెద్ద నంది. మధ్యలో శివలింగం కదండి. ఇది ద బెస్ట్ వ్యూ అని చెప్పచ్చు. దీని ఒకటే ఫ్రేమ్లో కవర్ చేద్దాం నా వల్ల కావట్లేదు అసలు. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, రెండు పెద్ద శివలింగాలు. నాకు దీనికన్నా అదే పెద్దది అనుకుంటా. చాలా బాగుంది అసలు. ఉంటాయండి ఇన్ని కౌంట్ చూసాక ఖచ్చితంగా కోటి లింగాలు సాటిస్ఫాక్షన్. స్టార్టింగ్ అటు నుంచి ఓన్లీ ఎంట్రన్స్లో జస్ట్ చిన్నదిగా ఉంది, బట్ ఇక్కడ చాలా విశాలంగా ఉంది కాబట్టి చాలా పెద్ద ఉన్నాయి. చూడండి 10 సెంటీమీటర్స్ గ్యాప్ ఉంటుంది ఒకదాని మధ్యలో. ఇది బంగారుపేట. మార్నింగ్ దిగింది అటువైపు ట్రాక్ నేను ఇలా దిగి అవుట్ సైడ్ వెళ్ళచ్చు అనమాట. ఇక్కడ బయటికి వెళ్తేనే బస్ స్టాండ్ మీకు ఉండేది. బస్ స్టాండ్కి వెళ్తాను కమ్మసంద్ర కేజీఎఫ్ తర్వాత వచ్చేది అనమాట. కమ్మసంద్ర వాళ్ళు కొంతమంది కేజీఎఫ్ బస్సు ఎక్కడి నుంచి వెళ్ళమంటారు, అంత అవసరం లేదు. జస్ట్ కమ్మసంద్ర అనే బస్సు ఎక్కినంటే సరిపోతుంది. మనం డైరెక్ట్ తీసుకెళ్తాడు. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ జర్నీ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేను రిటర్న్ టైం కూడా బుక్ చేస్తున్నాను. ఎక్కువసేపు పట్టలేదు నాకైతే, చాలా త్వరగా అయిపోయింది ట్రిప్ మాత్రం. మార్నింగ్ 6 బయలుదేరాం అనుకోండి, ఆల్మోస్ట్ టెంపుల్ లోపలికి వెళ్తే 8:30 అయిపోయింది. బయటకు వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్గా టైం 10:53. అంటే నేను 9కి వచ్చేసాను బయటికి. తొందరగా అయిపోయింది కాబట్టి మార్నింగ్ వచ్చి ఎక్కువ రష్ కూడా లేదు, పైగా సాటర్డే కాబట్టి. నేను ట్రైన్ యూటీఎస్ ద్వారా బుక్ చేద్దాం అనుకుంటే ట్రైన్ ట్రాక్ దగ్గరగా ఉన్నా అని చెప్పి బుక్ అవ్వట్లే. సో ఐఎమ్ గోయింగ్ టు ఫిజికల్ టికెట్ అనమాట.